హాయ్ అండి. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మనకేదైనా స్వీట్ తినాలనిపించినా, లేకపోతే పిల్లలు ఏదన్నా స్వీట్ పెట్టమని అడిగినా కూడా ఈ స్వీట్ అనేది చేసి పెట్టండి. సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్లా కరిగిపోయిద్దండి. భలే టేస్టీగా ఉండేది. మైదా పిండి, పంచదార ఇవేం వాడకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ చేసుకోవటం కోసం ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యం మనం రోజు అన్నం వండుకునే బియ్యం అయినా సరే పర్లేదండి, లేదంటే రేషన్ బియ్యం అయినా సరే తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యమే తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని ఇప్పుడు 2-3 సార్లు నీళ్ళతో కడిగిన తర్వాత ఇందులోకి ఒక 4 కప్పుల వరకు నీళ్లు పోసుకోండి. అంటే బియ్యం మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకొని మూత పెట్టేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరి అంత టైం లేదనుకున్న వాళ్ళు కనీసం ఒక గంట అయినా సరే నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఇలా నానిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటే లైక్ చేయటం మర్చిపోవద్దు. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే కప్పుతోటి 3/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని పైన బ్రౌన్ పార్ట్ తీసేసి వేసానండి. మీరు కావాలంటే బ్రౌన్ పార్ట్తోనైనా వేసుకోవచ్చు. అలాగే ఒక కప్పు నీళ్ళను కూడా వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎక్కడా కూడా కొబ్బరి పలుకులు అనేది ముక్క అనేది తగలకుండా బాగా మెత్తగా మనకి గంధంలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరపడితే ఇంకొద్దిగా వాటర్ అయినా సరే వేసుకొని వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిక్కగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. మరియు వాటర్ అనేది ఎక్కువ ఒకసారి వేసేవి కాకండి, ఈ మాత్రం చిక్కదనం ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఏదన్నా కొబ్బరి అక్కడక్కడ తగులుతుందనుకుంటే ఆ ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే ఒక గిన్నెని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతోటి 1.25 కప్పు బెల్లం అయితే తీసుకోవాలి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోయిద్ది. 1.25 కప్పు బెల్లం వేసుకుంటే. మరి స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే 1 కప్పు బెల్లం వేసుకోండి. నేను ఇక్కడ అచ్చంగా బెల్లంతోనే చేస్తున్నానండి. మీరు కావాలంటే 1 కప్పు బెల్లము, 1/4 కప్పు పంచదార అయినా సరే తీసుకోవచ్చు. తర్వాత ఒక 3/4 కప్పు మనం ఏ కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకుంటామో అదే కప్పుతో 3/4 కప్పు నీళ్ళని కూడా పోసుకొని, ఇంకా బెల్లం ఎలాంటి పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం అంతా కూడా ఇలా కరిగిన తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే పొయ్యి పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ కొద్దిగా జీడిపప్పును వేసి ఫ్రై చేసిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 4 కప్పుల పాలను పోసుకోవాలి. కొలతలన్నీ కూడా ఒకదాంతోనే తీసుకోండి. గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ ఏదైనా సరే ఒకటి పెట్టుకోండి. ఇంకా దాంతోనే కొలతలన్నీ కూడా తీసుకోండి. అప్పుడే స్వీట్ అనేది కరెక్ట్గా వచ్చింది. 4 కప్పుల పాలను తీసుకున్నానండి. మీరు పచ్చి పాలైనా సరే తీసుకోవచ్చు, కాగబెట్టిన పాలైనా సరే పోసుకోవచ్చు అండి. కాకపోతే చిక్కటి పాలతోటే ఈ స్వీట్ అనేది చేసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు కాగనిచ్చి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం మిక్సీ పట్టి ఉంచిన బియ్యము కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఈ మిశ్రమాన్ని వేసుకుంటూ గరిటెతోటి కలుపుకుంటూ వేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉండిద్ది. ఇలాగ గరిటెతోటి కలుపుకుంటూ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మిశ్రమాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత కాస్త ఉండలు కట్టినట్టు అనిపించిద్ది కానీ ఏం పర్లేదండి. మనం కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉంటే చక్కగా అంతా కూడా బాగా కలిసిపోయిద్ది ఈ పాలల్లో. ఫ్లేమ్ని సిమ్ టు మీడియంలో పెట్టేసుకొని ఇలాగ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాస్త దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం కరిగించి పెట్టిన ఈ బెల్లపు వాటర్ని ఇలాగ వడకట్టుకొని పోసుకోవాలి. ఏదన్నా బెల్లంలో ఏదన్నా నలకలు ఉన్నా కూడా రాకుండా ఉండటం కోసం ఇలా వడపోసుకోవాలన్నమాట. ఈ బెల్లపు వాటర్ అంతా పోసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని ఈ బెల్లపు వాటర్ అంతా కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం తక్కువ మంటలో పెట్టుకొని ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగ బెల్లపు వాటర్ అంతా కూడా కలిసిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏ స్వీట్ అయినా సరే ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుండిద్దండి. ఈ సాల్ట్ అంతా కూడా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ స్వీట్ అనేది ఈ విధంగా బాగా దగ్గర పడాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ అవసరపడదు. ఆల్రెడీ ఇందులో మనం పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి కొబ్బరి నుంచి కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉండిద్ది. సో అందుకని నెయ్యి అనేది ఎక్కువ అవసరపడదు. ఈ స్వీట్ తినేటప్పుడు కూడా భలే కమ్మగా నోట్లో పెట్టుకుంటే జున్ను ముక్కలా కరిగిపోయిద్దండి. అంత బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి పెట్టామంటే తిన్నవాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఈ మిశ్రమం అంతా కూడా ఇలా బాగా దగ్గర పడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ స్వీట్ని వేసుకోవటం కోసం ఇలాంటి గిన్నె కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ తీసుకొని
డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకొని తర్వాత ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్కి నెయ్యి రాసుకొని ఈ స్వీట్ని అంతా కూడా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి గిన్నెన బార్లు ఇచ్చి ట్యాప్ చేసామంటే ఈజీగా ఊడొచ్చింది. మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 5-6 రోజుల వరకు నిలవ కూడా ఉండిద్ది.